పూరా లోకల్. హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు పూరా లోకల్. టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా మహిళలైతే శివాజీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మహిళలంటే అందులో కొందరు, కొందరు మహిళలు, అందరు మహిళలైతే తీవ్రంగా వ్యతిరేకించట్లేదు అనైతే తెలుస్తుంది. కానీ మహిళా కమిషన్ ముందు మాత్రం శివాజీ 27వ తారీఖు ఉదయం 11 గంటలకు హాజరై వివరణ ఇచ్చుకోవాలని తెలంగాణ మహిళా కమిషన్ అయితే చెప్పడం జరిగింది. మరి శివాజీ 27వ తారీఖు వెళ్ళి ఏ విధంగా వివరణ ఇచ్చుకుంటాడు అనేదే ఇప్పుడు అందరిలో ఒక ఆసక్తి రేకెత్తిస్తున్న పరిస్థితి. ఇక 'దండోర' సినిమా ఫంక్షన్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఆ 'దండోర' సినిమా డిసెంబర్ 25వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే పెట్టడం జరిగింది. అక్కడికి శివాజీ వెళ్ళడం జరిగింది. శివాజీ అయితే ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా అంటే ఈ మధ్య హీరోయిన్‌లు ఏ ఫంక్షన్‌లకు అటెండ్ అయినా వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ వస్త్రాధరణ సరిగా ఉండాలి. కొంచెం అంటే కనిపించేటట్టు బట్టలు వేసుకుంటే అక్కడ వచ్చిన ప్రేక్షకులు వాళ్ళని చూడాలి, వాళ్ళకి దగ్గరికెళ్ళాలి, వాళ్ళని ముట్టుకోవాలి అనే ఉద్దేశ్యంతో కూడా కొంత ఈ మధ్య హీరోయిన్స్ తీవ్ర ఇబ్బందికి గురవుతున్నట్టు మాకు కనిపిస్తుంది. కాబట్టి దయచేసి హీరోయిన్‌లు మీరు అలాంటి వస్త్రధరణ వేసుకోకండి అని, అంటే సామాన్లు కనిపించేలా మీరు బట్టలు వేసుకోకండి అని అయితే క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సామాన్ల గోల ఏంటి అని అయితే మొత్తం తెలియని వాళ్ళు, అంటే సోషల్ మీడియా ద్వారా ఈ సామాన్లు అనే ఈ పదం అయితే బాగా వైరల్ అయింది. కానీ చాలా మందికి తెలీదు సామాన్లు అనే ఒక విషయం. అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ లేని వాళ్ళకి, చాలా మంది పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, కొంతమందికి అసలు సామాన్లు అనే పదమే తెలీదు. కానీ ఇప్పుడు ఈ సామాన్లు అనే పదము మొత్తం వైరల్ అయిపోతున్న పరిస్థితి. అంటే సోషల్ మీడియా ద్వారా ఈ సామాన్లు అనే పదం అటు సెలబ్రిటీలు వాడుతున్నారు, ఇటు సామాన్య జనాలు వాడుతున్నారు. యూత్‌లో కూడా ఎక్కువగా వాడుకలో ఉంది సామాన్లు అనే ఈ పదం. ఇక ఏదేమైనా ఈ వర్డ్ ఇలానే కొనసాగితే బాగుండదు. అంటే వినడానికి ఒకప్పుడు సామాన్లు అంటే ఎక్కడికన్నా, అంటే దుకాణంకి, కిరాణా షాప్‌కి వెళ్లి సామాన్లు తీసుకొస్తున్నా, లేకపోతే ఎక్కడికెళ్ళినా ఏ వస్తువు కొనడానికెళ్ళినా ఒక వస్తువు కాక ఒక 4, 5 వస్తువులు ఎక్కువ కొనుక్కుంటే సామాన్లు అనే పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పదం పూర్తిగా మారిపోయిన పరిస్థితి. ఇది బాలేదు అనైతే చాలా మంది చెప్తున్న పరిస్థితి. ఇక ఇప్పటికీ కూడా శివాజీ 'కోర్టు' మూవీలో ఒక క్యారెక్టర్ చేశాడు, మంగపతి అనే క్యారెక్టర్. ఇప్పటికి కూడా అదే క్యారెక్టర్‌లో ఉన్నాడు శివాజీ అనైతే మరికొంతమంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఆ క్యారెక్టర్‌లో చిన్న పిల్లలు, ఆడపిల్లలు బర్త్‌డే ఫంక్షన్‌లోనే చిన్న బట్టలు వేసుకోవద్దు, ఒక్కసారి చెప్తే వినాలి, ఇంకొకసారి ఇలాంటి బట్టలు వేసుకుంటే మాత్రం క్షమించేది లేదని చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇస్తాడు. అంటే అదే క్యారెక్టర్‌లో ఇప్పటికి శివాజీ ఉన్నాడు అనైతే మరికొంతమంది అంటున్నారు. ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకు, పెద్దవాళ్ళకు కూడా సీరియస్ అయ్యి చెప్పిన పరిస్థితి. ఇప్పటి నుంచే ఇలా ఉంటే రేపు పెద్దయినాక ఇంకెలా తయారవుతారు అని చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. 'కోర్టు' మూవీలో మంగపతి క్యారెక్టర్‌లో శివాజీ చెప్పిన డైలాగులు అవి. ఆ టైంలో అంత సీరియస్ అవుతాడు. ఇప్పుడు కూడా అదే క్యారెక్టర్‌లో ఉన్నాడు అనైతే చెప్తున్నారు. ఇక అది పక్కన పెడితే ఇక సారీ చెప్పేసాడు. ఏంటి, నేను ఇలా మాట్లాడడం కొంచెం తప్పే. అంటే ఆ వాడుక భాష, నేను మాట్లాడింది తప్పే. నేను మహిళలను ఆది పరాశక్తిగా కొలుస్తాను. వాళ్ళని ఒక మహాశక్తిగా చూస్తాను అని మై సిన్సియర్ అపాలజీస్ అని చెప్పడం జరిగింది. కానీ సెలబ్రిటీస్ మాత్రం చాలామంది, చిన్మయి లాంటి వాళ్ళు సారీ నీ దగ్గరనే పెట్టుకో అని అయితే క్లియర్‌గా ఓపెన్‌గా చెప్పడం జరిగింది. ఇక అనసూయ ఒకప్పుడు యాంకరు, ఇప్పుడు యాక్ట్రెస్. అంటే యాక్ట్రెస్ అంటే నటి. మంచి మంచి క్యారెక్టర్‌లు చేస్తుంది సినిమాల్లో. అంటే ఆ స్టోరీకి తగ్గ క్యారెక్టర్‌లు చేస్తుంది. అనసూయ కూడా సీరియస్ అవ్వడం జరిగింది. నీ సారీ ఎవరికి కావాలి? స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఎప్పుడు ఆడవాళ్ళ వస్త్రాధరణ గురించేనా, ఇంకా వేరే టాపిక్ ఏం లేదా అనే విధంగా అనసూయ చెప్పడం జరిగింది. అటు మంచు మనోజ్, ఇంకొంతమంది. అంటే ఈ విషయం మీద హీరోయిన్‌లను ఉద్దేశించి మాట్లాడితే శివాజీ, హీరోయిన్స్ అయితే ఈ విషయానికి రిప్లై ఇవ్వట్లేదు, వ్యతిరేకించట్లేదు. కానీ మిగతా వాళ్ళందరూ అయితే రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది మహిళలు కూడా చాలా సీరియస్ అవుతున్న పరిస్థితి. ఇక అదే మహిళల్లో మరికొంతమంది, అంటే అటు మాట్లాడట్లేదు, ఇటు మాట్లాడట్లేదు. శివాజీ వాడుక భాష తప్పుగా మాట్లాడాడు. కానీ చెప్పింది కరెక్టే. అతని భావం కరెక్టు. కానీ భాష కరెక్టు కాదు అనైతే మరికొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి. ఇక ఆ విషయం కూడా పక్కన పెడితే, ఇక శివాజీ సారీ చెప్తున్నప్పుడు ఏం చెప్పాడంటే, నేను కొంచెం ఊరు భాష మాట్లాడాను. సారీ, నన్ను క్షమించండి. మై సిన్సియర్ అపాలజీస్ అన్నప్పుడు, అంటే ఊరు వాళ్ళు అంత తక్కువగా మాట్లాడతారా? అంటే ఊరు భాష అంటే ఊరు భాషలో అంటే ఇష్టం వచ్చినట్లు మొత్తం బూతులే ఉంటాయా? మంచి మంచి పదాలు ఉండవా? అంటే అనే విషయం పైన కూడా కొంతమంది సీరియస్ అవుతున్న పరిస్థితి. అంటే పట్నం భాష వేరుంటది, ఊరు భాష వేరుంటది. అంటే క్లాసు, మాసు, అంటే బూత్‌కి ఏదైనా ఒకటే. అది క్లాస్ అయినా, మాస్ అయినా. ఇప్పుడు సామాన్లు అనేవాళ్ళు క్లాస్ వాళ్ళన్నా అది సామానే.
మాస్ వాళ్ళన్నా కూడా అది సామాన్య అవుతుంది. కానీ ఏదో ఊరు వాళ్ళు మాత్రమే సమానులు అన్నట్టు శివాజీ మాట్లాడాడు. మాట్లాడాడు అని అయితే ఎవరు అనలేదు. కానీ శివాజీ నేను ఊరు భాష మాట్లాడని చెప్పడం మాత్రం చాలా తప్పు అని మరికొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక ఏదేమైనా శివాజీ చేసిన ఈ వ్యాఖ్యల పైన చాలా మంది అటు పురుషులు కూడా ఒక 60% 70% మంది పురుషులు శివాజీకే సపోర్ట్ చేస్తున్నారు. మరికొంతమంది ఆ భాష కొంచెం తగ్గించుకుంటే బావుంటది. ఇక మేమేది చెప్పినా వింటారు జనాలు. మేమేం మాట్లాడినా వింటారు. నేను ఒక మంచివాడిననే ముద్రుంది జనాల్లో. నేను అలాంటి మంచి క్యారెక్టర్ చేశాను. మంగపతి లాంటి క్యారెక్టర్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అని ఇష్టం వచ్చినట్టు వాగితే బాగుండదని మరికొంతమంది పురుషులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక మహిళలు మాత్రం ఇక మహిళా కమిషన్ ఎదుట ఏం హాజరై ఏం మాట్లాడతాడు, ఏం వివరణ ఇచ్చుకుంటాడు అని కొంతమంది ఓపిక పడుతున్న పరిస్థితి. ఎందుకంటే మహిళా కమిషన్ ముందుగానే రియాక్ట్ అయ్యి ఈ విధంగా నోటీసులు పంపించడం వల్ల చాలా మంది కామైపోయారు. ఎందుకంటే ఒకవేళ మహిళా కమిషన్ అడగకపోతే శివాజీని వీళ్ళు ఖచ్చితంగా ఇంకొంతమంది మహిళా సంఘాల వాళ్ళు, ఇంకొంతమంది మహిళలు ఏవైతే కొంతమంది ఫెమినిస్టులు మహిళల కోసం పోరాడుతుంటారో వాళ్ళు ఖచ్చితంగా శివాజీని ప్రశ్నించే పరిస్థితి ఉండేది. కానీ మహిళా కమిషన్ నోటీసులు పంపించడం వల్ల ఇప్పుడు వాళ్ళు కామైపోయారు. మరి చూద్దాం 27వ తారీఖు మరి శివాజీ మహిళా కమిషన్ ముందు హాజరవుతారా కారా? హాజరైతే ఏం వివరణ ఇచ్చుకుంటారు? మరి ఇదే సపోర్టు 27వ తారీఖు వరకు కూడా తర్వాత కూడా శివాజీకి ఉంటుందా ఇటు పురుషుల నుంచి? మరి మహిళలు ఇదే విధంగా వ్యతిరేకిస్తారా? అదే మహిళల్లో కూడా శివాజీకి కొంతమంది సపోర్టు చేస్తున్న పరిస్థితి. మరి చూద్దాం ఏం జరగబోతుంది. మరి మరి ఒక 4, 5 రోజులు ఆగితే తెలుస్తది. అప్పటి వరకు మరి ఈ టాపిక్ గురించే ఇలానే డిస్కషన్ నడుస్తదా? చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.